అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో సెక్స్ సామర్థ్యం బాగా ఉండి సెక్స్లో బాగా ఎంజాయ్ చేయాలంటే ఎలాంటి చక్కటి ఆహార ఔషధాన్ని సేవించాలి అనేటువంటి వివరణను ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్లో భాగంగా, పరంపరలో భాగంగా అందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం అనేటువంటి ఈ నేపథ్యంలో శాస్త్రీయమైనటువంటి సెక్స్కు సంబంధించినటువంటి, శృంగారానికి సంబంధించినటువంటి, రతికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు తెలియజేస్తూ ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ పరంపరాగతంలో ఈ వీడియోలో కూడా సెక్స్కు సంబంధించి ఒక వైజ్ఞానిక శాస్త్రీయ అంశాన్ని వివరించి తర్వాత పురుషుల్లో సెక్స్ సామర్థ్యం బాగా ఉండి బాగా ఎంజాయ్ చేయాలంటే ఎలాంటి ఔషధం వాడుకోవాలో కూడా మనం తెలుసుకోబోతున్నాం. శృంగారం అనేది శారీరక ధర్మం. ఇందులో స్త్రీ పురుషులు ఇరువురు మినహాయింపు కాదు. చాలామంది, 100లో దాదాపు 95% మంది యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి మగవాళ్ళు మాస్టర్బేషన్ అంటే హస్తమైదనానికి అలవాటు పడిపోతూ ఉంటారు. చాలామందికి జరిగేటువంటి తంతు ఇదే. మరి ఆడవాళ్లలో వాళ్లకు శృంగార కోరికలు కలిగినప్పుడు వాళ్ళు సంతృప్తి పరిచేందుకు వాళ్ళు ఎలాంటి మార్గాలు అనుసరిస్తారని చెప్పేసి చాలామంది సంకోచం పడుతూ ఉంటారు. వాటికి సరైనటువంటి ఆన్సర్ కూడా దొరకక అలాగే కాలయాపన చేస్తూ ఉంటారు. మరి ఆడవాళ్లలో కూడా శృంగార కోరికలు, శృంగారము, శృంగార ఇచ్ఛ ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు కూడా హస్తమైదనం లేదా మాస్టర్బేషన్ అనేటువంటి ప్రక్రియను చేసుకుంటూ ఉంటారు. మరి ఆడవాళ్ళు ఈ మాస్టర్బేషన్ లేదా హస్తమైదనం అనేటువంటి ప్రక్రియను ఎలా చేసుకుంటూ ఉంటారంటే, ఈ వైబ్రేటర్సు, అట్లే కొన్ని మెడికేటెడ్ డివైసెస్ ఇలాంటి వాటిని ఉపయోగించేసి వాళ్ళు ఆ యొక్క సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారనమాట. అంటే ఆ యొక్క సంతృప్తిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆ యొక్క వైబ్రేటర్స్ కానీ మెడికేటెడ్ డివైసెస్ కానీ శుభ్రపరిచి జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు సరిగ్గా వాటిని శుభ్రపరచుకోకుండా ఎలా పడితే అలా వాడుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళలో జననాంగాలు, వెజైనా ప్రాంతము చాలా సున్నితమైనటువంటి భాగాలు. కాబట్టి ఆ యొక్క సున్నితమైనటువంటి భాగాల్లో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా వాళ్ళ బాధ్యతగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా మరికొంతమంది ఆడవాళ్ళు ఈ వెజిటబుల్స్ కానీ, అంటే కూరగాయలు, లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ ఇలాంటి వాటిని కూడా ఆ వెజైనాలో చొప్పించుకొని ఆ హస్తమైదనం చేసుకునేటువంటి పద్ధతి ఉండేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి వాటి వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, వాటిని సరిగ్గా శుభ్రం చేసి వాడుకోకపోవడం ఒక ఇబ్బంది. అదేవిధంగా వాటి మీద పురుగు మందు, పెస్టిసైడ్స్ ఇలాంటివన్నీ చల్లుతూ ఉంటారు. కాబట్టి మరి తెలిసి తెలియక అవగాహన లోపంతో అలాంటి వాటిని ఉపయోగించుకోవడం మరొక ఇబ్బంది. మూడవది, షార్ప్ ఎడ్జెస్ ఉన్నటువంటి అలాంటి వాటిని, అంటే ఇప్పుడు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎడ్జ్ షార్ప్ ఉన్నటువంటి వాటిని వాళ్ళు విచక్షణ రహితంగా ఉపయోగించుకోవడం వల్ల వెజైనాలో ఉన్నటువంటి కణజాలం దెబ్బతినడమే కాకుండా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఆడవాళ్లలో కూడా హస్తమైదనటువంటి ప్రక్రియ చేసేటువంటి పరిస్థితి, చేసుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి అవగాహన నిమిత్తము మరి అందరూ తెలుసుకోవడం ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్లో భాగం. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మరి మొదటి వచ్చామంటే, పురుషుల్లో సెక్స్ సామర్థ్యం బాగా ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఇది పురుషులు కోరుకునేది. యువకులు కానివ్వండి, కొంత వయస్సు వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, పురుషులు 100లో 100% మంది కోరుకునేటువంటి విధానం ఇదే అనమాట. మరి క్షేమదాయకంగా ఉండాలి, హ్యాపీ లైఫ్ అనుభవించాలి, దాంపత్య జీవితం బాగుండాలి, సెక్స్ లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తెలిసి తెలియకుండా, విచక్షణ రహితంగా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైపోయి, అంతేకాకుండా వాటికి అలవాటు పడిపోయేటువంటి అవకాశం ఉండి
మంచి ఆరోగ్యం దెబ్బతింటుంది, దాంపత్య జీవితం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు కొద్ది కాలం పాటు వైద్యుల పర్యవేక్షణలను వాడుకోవాలి, కానీ వాటికి అలవాటు పడిపోవడం ఏమాత్రం మంచిది కాదనమాట ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలకి. మరి క్షేమదాయకమైనటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకు ప్రకృతిలో తటస్థపడతాయి. వాటిల్లో ఒక అద్భుతమైనటువంటి మీకై మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే దాని యొక్క ప్రభావాన్ని చూపించగలదగ్గ అద్భుతమైనటువంటి ఔషధ ఆహార యోగాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మొదట ఒక పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ని రోజు పాలల్లో కలుపుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. మరి పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక్క 50 గ్రాములు ఈ విధంగా శనగలను, అంటే నాటు శనగలు అంటారు తెలుసు కదా, ఈ నాటు శనగలను ఒక 50 గ్రాములు తీసుకొని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసేసి మరుసటి రోజు బాగా ఎండించేసేసి చూర్ణం తయారు చేసి పెట్టుకోవాలి. అంటే ఒక 50 గ్రాములు నాటు శనగల యొక్క చూర్ణం తయారు చేసుకోవాలి. అట్లే రెండవదిగా బాదాం పప్పులు, ఈ యొక్క బాదాం పప్పులు ఒక 10 గ్రాములు తీసుకొని రాత్రిపూట వేడి నీటిలో నానబెట్టేసేసి ఉదయం పూట పైన ఉన్నటువంటి ఆ యొక్క పొట్టును తొలగించేసేసి లోపల ఉన్నటువంటి ఆ తెల్లటి పప్పును దంచేసేసి చూర్ణం తయారు చేసుకోవాలన్నమాట. అంటే ఆ లోపలి పప్పును కూడా ఒక 2-3 గంటలు ఎండబెట్టేసేసి లేకపోతే ఆరబెట్టేసేసి మెత్తగా చూర్ణం చేసి పెట్టుకోవాలి. మూడవ పదార్థంగా జీడిపప్పు, ఈ జీడిపప్పు 50 గ్రాములు తీసుకొని కొద్దిగా ఆవు నెయ్యి వేసేసి దూరగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకోవాలి. నాలుగవ పదార్థంగా బెల్లం, మనకందరికీ తెలిసినటువంటిది కాబట్టి ఈ బెల్లం కూడా చూర్ణంగా చేసుకొని ఒక 50 గ్రాములు బెల్లం చూర్ణం తీసుకోవాలన్నమాట. మరి ఈ 4 పదార్థాలు అంటే 50 గ్రాములు శనగల చూర్ణము, 10 గ్రాములు బాదం పప్పు చూర్ణము, 50 గ్రాములు జీడిపప్పు చూర్ణము, అదేవిధంగా 50 గ్రాములు బెల్లం పొడి, ఈ 4 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణము బ్రహ్మాండమైనటువంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటువంటి, సెక్స్లో బాగా ఎంజాయ్ చేసేటువంటి చూర్ణంగా తయారైపోతుంది అనమాట. మగధీర చూర్ణం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే మగవారికి ధీరత్వాన్ని ప్రసాదించి సెక్స్ సంతృప్తిని కలుగజేసి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించే చూర్ణము ఈ యొక్క మగధీర చూర్ణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఈ విధంగా 200 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోవాలన్నమాట. ఆవు పాలు దొరికితే మరీ శ్రేష్టం, లేని పక్షంలో గేదె పాలైనా వాడుకోవచ్చు. ఈ విధంగా 200 మిల్లీలీటర్ల పాలలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఒక 5 గ్రాములు అంటే ఇంచుమించు 1 టీ స్పూన్ అందులో కలిపేసేసి సేవించాలి. ఇంతే మనం వాడుకోవాల్సినటువంటి విధానం. ఈ విధంగా వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేసి సెక్స్లో ఎంజాయ్మెంట్ అనేటువంటి ఆ యొక్క సంతృప్తి మొదలైపోతుంది అనమాట. ఆధునికంగా శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క శనగల్లో B6 విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ B6 విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ శనగలను వాడుకోవడం వల్ల దీని యొక్క ప్రభావం ఏంటంటే సెక్స్లో కోరికలను పెంచుతుంది అనమాట. ఎవరికైనా సెక్స్ కోరికలు పెరిగినప్పుడే అంగస్తంభన జరుగుతుంది, అంగస్తంభన జరిగినప్పుడే సెక్స్ చేయడానికి వీలవుతుంది. ఈ సెక్స్ కోరికలను పెంచేందుకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పోషక ద్రవ్యాల్లో B12 విటమిన్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో B6 విటమిన్ చాలా ముఖ్యమైనది. ఇందులో ఈ శనగల్లో B6 విటమిన్ ఉండడం వల్ల సెక్స్ కోరికలు బాగా పెరిగిపోతాయి అన్నమాట. అందుకే దీన్నే లిబిడో బూస్టింగ్ ప్రాపర్టీ ఉన్నటువంటి పదార్థంగా చెప్తూ ఉంటారు అనమాట. లిబిడో అంటే సెక్స్ కోరికలను పెంచేటువంటి అద్భుతమైనటువంటి విటమిన్ B6 ఇందులో ఉందన్నమాట. అంతేకాకుండా ట్రిప్టోపాను, టైరోసిన్, ఫినైల్ అలెనిన్ అనేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఇందులో ఉండడం వల్ల ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి శనగలను మనం కడుపులోకి సేవించడం వల్ల ఈ యొక్క రసాయన పదార్థాల ప్రభావం ఏంటంటే మెదడులో డోపమిన్, సెరటోనిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్స్ను విపరీతంగా పెంచేస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే మనకు కోరికలు పెరుగుతాయో, అదేవిధంగా ఎప్పుడైతే మనకు హ్యాపీ హార్మోన్స్ మెదడులో పెరుగుతాయో అప్పుడు సెక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, సెక్స్ చేసిన తర్వాత సంతృప్తి పెరిగిపోతుంది, అదేవిధంగా ఇంకా ఉత్సాహం కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ శనగలు ఆ పద్ధతిలో ఉపయోగపడతాయి. అదేవిధంగా బాదం పప్పును గురించి మనం ఆలోచించినట్లయితే బాదం పప్పులో విటమిన్ E అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా కాల్షియము, మెగ్నీషియము, క్యాంఫరాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అట్లే జీడిపప్పులో ఆర్జినిన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉంటుందన్నమాట. ఈ ఆర్జినిన్ అనేటువంటి అమినో యాసిడ్ ప్రభావం ఏంటంటే
అంగంలో పురుషాంగానికి ఎక్కువగా రక్త సరఫరాను చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే పురుషాంగానికి రక్త సరఫరా ఎక్కువగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పురుషాంగం స్తంభిస్తుంది, పురుషాంగం బాగా లావుగా తయారైపోతుంది. ఎక్కువసేపు కూడా పురుషాంగం ఆ యొక్క దృఢత్వాన్ని సంతరించుకుని చాలాసేపు ఉండేదని కూడా ఈ విధంగా మనం ఈ యొక్క జీడిపప్పును వాడుకోవడం వల్ల జీడిపప్పులో ఉన్నటువంటి ఈ ఆర్జినిన్ అనేటువంటి అమినో యాసిడ్ ప్రభావం చేత కలుగుతూ ఉంటుందన్నమాట. అట్లే బెల్లంలో కూడా B6 అనేటువంటి విటమిన్ ఉంది. ఈ B6 విటమిన్ ఇంతకుముందే నేను చెప్పినట్లు కోరికలను బాగా పెంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ బెల్లంలో ఉన్నటువంటి కాల్షియము, మెగ్నీషియము, ఐరన్, ఫాస్ఫరస్, సెలినిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు శరీర పోషణకు ఉపయోగపడమే కాకుండా హ్యాపీ హార్మోన్స్ని పెంచడం వల్ల సెక్స్ సామర్థ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సెక్స్ కోరికలు పెరిగిపోతాయి. సెక్స్ కోరికల వల్ల, సెక్స్ చేయడం వల్ల, సెక్స్ ఎంజాయ్ చేయడం వల్ల మరింత సంతోషం కలిగి మరింత సెక్స్ చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క ఇద్దరు దంపతులు అన్యోన్య దాంపత్యాన్ని అనుభవించడానికి కూడా అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇతర వ్యాధులతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి పాలు కూడా ఇందులో B12 అనేటువంటి విటమిన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇతర పోషకాంశాల పాటు ఈ యొక్క B12 ఈ స్పెర్మ్ అంటే వీర్య కణాలలో చరణత్వాన్ని, వీర్య కణాలలో చరణత్వాన్ని బాగా ఉంచినట్టు చేస్తుంది. అదేవిధంగా వీర్య కణాల యొక్క క్వాంటిటీని పెంచేందుకు ఉపయోగపడుతుంది. వీర్య కణాల యొక్క అంటే ప్రమాణాన్ని పెంచేందుకు, వీర్య కణాల్లో ఆరోగ్యకరమైనటువంటి వీర్య కణాలే ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క పాలలో ఉన్నటువంటి ఈ B12 ఉన్నటువంటి విటమిన్ ఉపయోగపడమే కాకుండా ఇతర పోషకాంశాలు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సెక్స్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని సెక్స్ సామర్థ్యాన్ని పెంచి సెక్స్లో హుషారుగా ఉండేందుకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిగొట్ల.